హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలో మనం కొబ్బరి పాలతో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం మనం ఒక కొబ్బరికాయని తీసుకుని ముక్కలుగా కొట్టి కొబ్బరికి ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటే నాకు కొట్టిన కొబ్బరికాయ మొత్తానికి అయితే 2 కప్పుల వరకు ముక్కలైతే వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందైతే అస్సలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి, పొడిగానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. 2 కప్పులు కొబ్బరి ముక్కలకి 2 కప్పుల వరకు వాటర్ అయితే సరిపోతుంది. మనం వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్నంతా మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకోవాలి. చూడండి, కొంచెం చిక్కగా ఉన్నాయి కదా. లైట్గా ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవచ్చు, లేదు అనుకున్నా పర్వాలేదు. నేనైతే వాటర్ని వేసుకోలేదు. ఇప్పుడైతే ఒక స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటే కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ని అయితే తీసుకోవాలి. ముందుగా మనం ఒక బౌల్లో కొద్దిగా కొబ్బరి పాలను తీసుకొని ఇందులో మనం 1/4 వంతు అంటే అదే పావు వంతు, 2 కప్పులు తీసుకున్నాం కదా, ఒక పావు వంతు తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ ఈ కొబ్బరి పాలలో మనం మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పాలల్లోకి ఈ కలుపుకున్న కార్న్ఫ్లోర్ మొత్తాన్ని అందులో కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను స్వీట్ కోసం. 2 కప్పులు కొబ్బరి ముక్కలకి అరకప్పు వరకు షుగర్ వేస్తే సరిపోతుంది. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని అలా పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే మనకి ముద్దలా వచ్చేస్తుంటుంది. మనం ఈ టైంలో అయితే అస్సలు మనం కలపకుండా ఉండకూడదు, అలా కలుపుతూనే ఉండాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకొద్దిగా కూడా వేసుకున్నాను, సరిపోదేమో అని, అదే ఇలాచీ పౌడర్ని. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా వస్తుంది కదా. ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా వచ్చే వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకు దీనికి నెయ్యి ఏమి రాయాల్సిన అవసరం అయితే లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి కొంతసేపు చల్లారే వరకు బయటనే ఉంచేయాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి మిగిలిపోయిన కొబ్బరి తురుమునైతే కొబ్బరి ఉండలుగా కూడా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత చూడండి, ఇలాగ అంచులు ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పైన ఇలా ట్యాప్ చేస్తే చాలు, మొత్తం అయితే ఇలా వచ్చేస్తుంది, ఎక్కడ ఏం అంటుకోదు. ఇప్పుడు కొద్దిగా బాదంతో గార్నిష్ చేసుకుంటే చూడండి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది మనకి కొబ్బరి పాలతో జున్ను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది, జెల్లీగా కూడా ఉంటుంది.
మీరైతే వీడియోకి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.